నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పతాక స్థాయికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం. బాలిస్టిక్ క్షిపణులు, బాంబులతో పరస్పర దాడులు. కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించిన ట్రంప్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో నిర్ణయం. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిదే ముఖ్య పాత్రన్న సిఐడి. వేళ్లర్ ప్రాజెక్ట్స్ కు 5 కోట్ల ముడుపులు అందాయని హైకోర్టులో వాదన. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ప్రజలు యోగాసనాలు. గుంటూరు జిల్లా కొలకలూరులో మహిళ దాతృత్వం. ప్రభుత్వానికి ఎకరా పొలం విరాళం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా టెల్ అవీవ్, హైఫా పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడిలో 8 మంది పౌరులు మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ పేర్కొంది. టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోనూ క్షిపణి పడింది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా అధిపతి, ఉప అధిపతిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణి ప్రయోగించింది. స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ దాడి జరగగా వెంటనే ఆమె తప్పించుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో 2 దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్లోని కీలక నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ సోమవారం 100కు పైగా క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్ ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాతో పాటు ఇతర నగరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ దెబ్బతింది. హైఫాలోని రిఫైనరీ పైన ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని అమెరికా దౌత్యవేత్త మైక్ హకబీ తెలిపారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ రాజధాని టెహరాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. టెహరాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ అధికారిక టీవీ IRIB కార్యాలయంపైన ఇజ్రాయెల్ క్షిపణి పడింది. ఓ మహిళా యాంకర్ వార్తల ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే స్టూడియోపై దాడి జరిగింది. ప్రాణభయంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఘటనతో IRIB తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. టెహరాన్లో టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అంతకు గంట ముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా సంస్థ అధిపతి బ్రిగేడియర్ మహమ్మద్ కజేమీ, ఉప అధిపతి హసన్ మొహాక్విక్ హతమయ్యారు. ఈ దాడుల్లో ఇంటెలిజెన్స్ అధికారి మొహసేన్ బఘేరీ కూడా మృతి చెందినట్లు ఇరాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈశాన్య టెహరాన్లోని బంకర్లో కుటుంబంతో కలిసి ఖమైనీ తలదాచుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఖమేనీ నివాసం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆదివారం ఈ ప్రాంతంలోనే మరోసారి పేలుడు శబ్దాలు వినిపించగా ఖమేనీని బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది.
టెహరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3వ వంతు నాశనం చేశామని తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణుల్ని ధ్వంసం చేస్తామని తెలిపారు. టెహరాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని నెతన్యాహు ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారని కథనాలొచ్చాయి. అలా చేయడం వల్ల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని ట్రంప్ అభిప్రాయపడినట్లు తెలుస్తుండగా, అలా చేస్తే ఘర్షణ పెరగదని, యుద్ధం ముగుస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్దం చేస్తున్నట్లు పేర్కొంది. అయితే సామూహిక జనహనన ఆయుధాల తయారీకి వ్యతిరేకమని తెలిపింది. తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ను ఆపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. నెతన్యాహు లాంటి నాయకుణ్ణి ఆపాలంటే అమెరికా నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలని, మళ్లీ చర్చలకు మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అటు G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఇరాన్ నెగ్గలేదని పేర్కొన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇరాన్ చర్చలకు రావాలని సూచించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఇప్పటికే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇజ్రాయెల్లో 24 మంది చనిపోగా ఇరాన్లో ఈ సంఖ్య 224కు చేరినట్లు ఆయా దేశాల అధికారులు తెలిపారు. కానీ ఇరాన్లో మృతుల సంఖ్య 400 దాటిందని, 1200 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికా వెళ్లనున్నారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇవాళ కూడా ట్రంప్ కెనడాలోనే పర్యటించాల్సి ఉంది. కెనడా నుంచే ఇరాన్కు కీలక హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తక్షణమే టెహరాన్ను అంతా ఖాళీ చేయాలంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. మొదట ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమంలో ఇరాన్కు హెచ్చరికలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాల శకం కాదని తాను, క్రిస్టోడౌలిడెస్ అభిప్రాయపడినట్లు మోదీ చెప్పారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్కు సూచించారు. సైప్రస్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, పర్యావరణం వంటి రంగాల సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా ఇతర అంతర్జాతీయ అంశాలపైన సమాలోచనలు జరిపారు. అంతకుముందు ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III సైప్రస్ గౌరవించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సైప్రస్ అధ్యక్షుడికి చేనేత కశ్మీరీ సిల్క్ తివాచీని ప్రధాని మోదీ బహూకరించారు. ఆంధ్రప్రదేశ్లో తయారైన వెండి పరుసును అందజేశారు. సంప్రదాయ లోహాలకు ఆధునికతను జోడించి వెండి పరుసును తయారు చేశారు. ప్రధాని మోదీ G7 సమావేశాల్లో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం కెనడా చేరుకున్నారు. నేరాల కట్టడి, నగరాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. భద్రత కోసం నూతనంగా వచ్చిన 33 ద్విచక్ర వాహనాల్ని ఆయన ప్రారంభించారు. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీలుగా ద్విచక్ర వాహనాల్ని సిబ్బందికి అందజేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు, తెనాలి, తాడేపల్లి సహా ఇతర ప్రాంతాలకు బైకులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. నూతన వాహనాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. బైక్ రేసింగ్కు పాల్పడుతున్న వారిని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామని, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బైక్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా విచారణ చేస్తున్నామన్నారు. గుంటూరులో చూసామంటే
ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళపైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. కమింగ్ డేస్లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పి ఆశిస్తారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అత్యంత కీలకమని సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మద్యం విధానం రూపకల్పన, దానిని అమలు చేయడం, ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్ పాత్ర కీలకమని దర్యాప్తులో తేలినట్టు సిద్ధార్థ లూత్రా వాదించారు. ముడుపుల రూపేణా డీకోట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలో 5 కోట్లు జమ అయ్యాయని వివరించారు. పిఎల్ఆర్ ప్రాజెక్టు మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిందే అయినా తనకు సంబంధం లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ముడుపుల వ్యవహారం బయటకు రాగానే డీకాట్ లాజిస్టిక్స్ సంస్థకు తిరిగి ఆ సొమ్ము చెల్లించారన్నారు. చివరికి ఆ సొమ్ము నగదు రూపంలో వివిధ మార్గాల ద్వారా తిరిగి మిథున్ రెడ్డికే చేరిందన్నారు. ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందనే వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. వాస్తవాలను రాబట్టేందుకు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ మీద విడుదలయ్యారు. కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆయనకు షరతులతో బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. కేసు విచారణ నిమిత్తం పోలీసులకు సహకరించాలని, నెలలో 2వ శనివారం, 4వ శనివారం స్టేషన్లో సంతకం పెట్టాలని, దేశం వదిలిపెట్టి వెళ్లకూడదని, శాశ్వత చిరునామాను స్టేషన్లో సమర్పించాలని షరతులు విధించినట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన కొమ్మినేనిని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు పరామర్శించారు. బెయిల్ షరతుల నేపథ్యంలో మాట్లాడేందుకు కొమ్మినేని నిరాకరించారు. తల్లికి వందనం ద్వారా తమ పిల్లల చదువులకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 152,563 మంది అర్హుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. గత ప్రభుత్వం ఒక్కరికే పథకాన్ని అమలు చేస్తే కూటమి సర్కారు మాత్రం ఎంతమంది ఉన్నా ఇచ్చిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాయుడు గారికి చాలా 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 థ్యాంక్స్ సార్. మీరు పెట్టిన ఈ పథకం ద్వారా మా పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంది. ఇద్దరికి పేరున పడ్డాయి డబ్బులు సార్. చాలా థ్యాంక్స్ సార్ సీఎం సార్. పిల్లల భవిష్యత్తు కొరకు నెక్స్ట్ బుక్స్ కానీ ఇంకేమైనా ఆటల కోసమే తప్ప వృధాగా అయితే ఖర్చు లేదు. మాలాంటి పేదలకి చాలా ఉపయోగకరంగా, చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ సార్. మాకు తల్లికి వందనం 2 పిల్లలకి పడింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము కూలి పనులు చేసుకుని బ్రతికే వాళ్ళము. మాకు ఈ డబ్బులు పడడం వల్ల పిల్లలకి చదువుకి గట్రా ఉపయోగపడుతున్నాయి. ఇంతకు ముందు అంటే ఒకరికే పడేది, ఇప్పుడు 2కి పడ్డాయి కాబట్టి దేనికైనా ఉపయోగపడుతుంది, దేనికైనా అవుతుంది సార్. తల్లికి వందనం వేసినందుకు మాకు చాలా సంతోషం. పిల్లలకి ఒక హామీలాగా ఉన్నట్టు ఉంటుంది కదా, ఆడపిల్లలకి వేసినందుకు ఇంకా ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు. అమ్మకు వందనం అనేది డబ్బులు వేయడం వల్ల మేము పోస్ట్ ఆఫీస్లో దాచుకోవడానికి బాగుంది పిల్లలకి పేరు మీద. అలాంటి పేదవాళ్ళకి ఇది ఒక అవకాశం కదా సార్. మేము కష్టపడి సంవత్సరానికి అంత ఇంత మేము తెచ్చుకోలేము కదా, ఇంటి అద్దులు కొట్టుకొని బతకాలంటే అతను ఇలాంటివి ఎన్నో చెయ్యాలి పేదవాళ్ళకని కోరుకుంటున్నాం. పై చదువుల కోసం అకౌంట్లో ఉంచామండి, కానీ చాలా ఆనందంగా ఉందండి. గతసారి అయితే ఒకరికే వేశారు, ఈసారి మాత్రం 2కి పడ్డాయండి. మాలాంటి పేదలందరికీ చాలా సంతోషంగా ఉందండి. తల్లికి వందనం పడడం చాలా హ్యాపీగా ఉంది. తొలైతే పాపకు ఒక్కదానికే పడేది, ఇప్పుడైతే బాబుకి పాపకి 2కి పడడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఒకరికే పడేది, ఇప్పుడు 2కి పడుతుంది. 2 పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు గారు ఈ పథకం పెట్టి మాలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. 2 పిల్లలకి తల్లికి వందనం పడ్డది. చంద్రబాబు నాయుడు తల్లికి వందనం స్కీమ్ పెట్టడం వల్ల బాగానే ఉంది. పిల్లల ప్రకారంగా చూసినా 2 పిల్లలకి ఒక్కొక్కరు ఇంట్లో ఎంతమంది ఉన్నా పడుతున్నాయి. గత సంవత్సరం ఒక పాపకి అందింది, ఇప్పుడు 2 పిల్లలకి తల్లి వందనం అందింది. 26,000 అందిందండి. మాకు సంతోషం అందింది. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకి అందరికీ మేలు మంచిగా జరిగింది.
పిల్లలకి అన్ని సదుపాయాలు బాగుంటాయి అనేసి ఆశిస్తాను. 8వ క్లాస్ బాబు, పాప వచ్చి 9వ క్లాసు, 26,000 ఇచ్చారు. అదే గత గవర్నమెంట్ వచ్చి ఒక పాపకే ఇచ్చేవారు, ఇప్పుడే ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉంది. బాహుబలి, సాహో, సల్లార్, కల్కి చిత్రాలతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై హర్రర్ ఫాంటసీ జోనర్లో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర నిర్మాణ సంస్థ రాజాసాబ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హాలీవుడ్ స్థాయిలో ముస్తాబు చేస్తోంది. కళా దర్శకుడు రాజు నంబియార్ సారథ్యంలో హవేలీ పేరుతో అతిపెద్ద ప్యాలెస్ తీర్చిదిద్దారు. భారతీయ సినీ పరిశ్రమలో ఒక హర్రర్ చిత్రం కోసం అతిపెద్ద సెట్ వేయడం ఇదే తొలిసారి. మరి ఆ రాజాసాబ్ ప్యాలెస్ వెండి తెరపైకి రాకముందే ఎలా ఉంటుందో ఒకసారి చూసొద్దాం పదండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో ఫ్యాంటసీ థ్రిల్లర్గా రాబోతున్నటువంటి ఈ సినిమా కోసం మొయినాబాద్ అజీజ్ నగర్ వద్ద భారీ సెట్ను నిర్మించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. దాదాపు ఈ సెట్లోనే 70% పైగా సినిమా పూర్తి చేశారు. సో ఈ రాజాసాబ్ కోసం దాదాపు 30 పైగా సెట్లు వేశారు. ఆ సెట్లో కథ చెప్పబోతున్నారు. ఆ కథ ఏ విధంగా ఉంటుందనేది ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్గా ఇప్పటివరకు ప్రభాస్ను చూడని రీతిలో ఈ సినిమాలో చూపించబోతున్నామని చిత్ర బృందం చెప్తుంది. మరి ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం ఎలాంటి సెట్లు వేశారు, అందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయనేది ఒకసారి వెళ్ళి చూసొద్దాం. హై వోల్టేజ్ యాక్షన్ తో ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పంథా మార్చి పూర్తిస్థాయి వినోదాన్ని అందించనున్న చిత్రం రాజాసాబ్. ప్రేమ కథా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ చిత్రాల్లో ట్రెండ్ సెట్ చేసిన మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోంది. తొలిసారిగా ప్రభాస్ హారర్ జోనర్లో నటిస్తుండటంతో రాజాసాబ్ పై డార్లింగ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందుకునేందుకు మారుతి టీం అహర్నిశలు కృషి చేస్తోంది. తాజాగా రాజాసాబ్ టీజర్ ను విడుదల చేసి ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాకుండా విజువల్ గ్రాండియర్ గా హాలీవుడ్ స్థాయిలో రాజాసాబ్ ను తీర్చిదిద్దుతోంది. యువ సినిమాటోగ్రాఫర్ కార్తీక్, సంగీత దర్శకుడు థమన్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ నంబియార్ ఆధ్వర్యంలో దర్శకుడు మారుతి రాజాసాబ్ ను మలుస్తున్నారు. రాజాసాబ్ కోసం చిత్ర బృందం భారీ సెట్స్ వేసింది. కథకు అనుగుణంగా కోట్లాది రూపాయలు వెచ్చించి 30కి పైగా భారీ సెట్లను నిర్మించారు. రామోజీ ఫిల్మ్ సిటీ సహా అల్యూమినియం ఫ్యాక్టరీ, హైదరాబాద్ శివారు అజీజ్ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెట్లను రూపొందించారు. అజీజ్ నగర్ వద్ద 41,256 చదరపు అడుగుల విస్తీర్ణంలో హవేలీ పేరుతో భారీ ప్యాలెస్ ను నిర్మించారు. సుమారు 7 కోట్ల రూపాయలు ఈ సెట్ కోసం ఖర్చు చేశారు. భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక హారర్ చిత్రానికి ఇంత పెద్ద సెట్ వేయడం ఇదే మొదటిసారని చిత్ర బృందం చెబుతోంది. అంతేకాకుండా ఈ ప్యాలెస్ లోనే ప్రభాస్, సంజయ్ దత్లపై కీలక సన్నివేశాలతో పాటు దాదాపు 70% కథ ఇందులో జరగనుంది. సైరా తర్వాత నాది మొత్తం సెట్లో జరిగే మూవీ ఇది ఆఫ్టర్ సైరా నరసింహారెడ్డి. సో ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్, అప్రూవ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. మొత్తం మనం డిజైన్ చేసింది, ఏది పాత సెట్ అది ఇది అలా ఏం చేయలేదు. మొత్తం కొత్త సెట్టే వేసాం అన్ని సెట్లో. అండ్ ఈ ప్యాలెస్లో అబౌట్ 70% ఆఫ్ ద మూవీ ఇక్కడ జరుగుతుంది. సో ఇది అంటే దిస్ ఇస్ హ్యూమర్, థ్రిల్లర్, యాక్షన్, కామెడీ మూవీ. అండ్ ఇంక స్క్రిప్ట్ అంటే ఇట్స్ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కలిపి ఒక హారర్ ఫిల్మ్ ఇది. సో హౌ విల్ హిప్నాటిజం ఎలిమెంట్స్, ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్రిల్ దాంట్లో హిప్నటైజింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది. యూ లుక్ ఎట్ ద పెయింటింగ్ అది ఉంటుంది. సో వీ బాట్ ఇన్ ఆల్ దోస్ ఎలిమెంట్స్, బట్ బ్యాక్ అండ్ ఫోర్త్ డిస్కస్ చేసింది. చాలా క్లారిటీ ఉంది డైరెక్టర్కి. రోజుకు 600 నుంచి 800 మంది కార్మికులు 2.5 నెలలు శ్రమించి అత్యద్భుతంగా రాజాసాబ్ ప్యాలెస్ ను నిర్మించారు. ఇందులో 6 పడక గదులు, వంటగది, 3000 పుస్తకాలున్న లైబ్రరీ, ఒక బేస్మెంట్, ట్రెజరర్ రూమ్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల కోసం మరో ప్యాలెస్ ను తీర్చిదిద్దారు. ప్యాలెస్ లోని ప్రతి వస్తువును ఎంతో జాగ్రత్తగా అమర్చారు. గోడలపై కనిపించే వర్ణ చిత్రాలకు VFX జోడించి ప్రేక్షకుల్ని రాజాసాబ్ ప్యాలెస్ లోకి తీసుకెళ్లనున్నారు.
అందుకనే మనం పెద్ద సినిమా చేస్తున్నాం అని ఆయన ఈ సెట్ ఈ డిజైన్స్ అదన్నీ ఆయన ఆలోచించలేదు. ఆయన ఒక కథ అనుకున్నారు, ఆ కథ కొత్త విధంగా చెప్పాలి, అట్ ద సేమ్ టైం గ్రాండ్గా చెప్పాలి అని ఆయన ఆ స్టోరీ ఆ స్క్రీన్ ప్లేలోనో ఈ లొకేషన్స్ ఇట్లాంటి గ్రాండియర్నెస్ ఆయన అలా కొంచెం అది బిల్డ్ చేస్తూ వచ్చారు. సో అలా ఉన్నప్పుడు మీకు సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మేబీ అర్థమవుతాయి. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ప్లాన్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్ అకార్డింగ్ టు దట్ ఫ్యాక్టర్. ఎస్. హాలీవుడ్ చిత్రాల్ని మైమరిపించేలా రాజాసాబ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర నిర్మాత కృతి ప్రసాద్ తెలిపారు. దర్శకుడు మారుతి ఆలోచనలకు అనుగుణంగా రాజీవ్ వేసిన భారీ సెట్స్ రాజాసాబ్కు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. It was a very big process అండి, ఎందుకంటే as you can see it's very big. సో చాలా టైం తీసుకున్నాం, అంటే చాలా డిస్కషన్స్ జరిగినాయి అండ్ ఎలాంటి సెట్ మనం బిల్డ్ చేస్తున్నాం, వాట్ ఆర్ ద డిజైన్స్, ఆల్ ఆఫ్ దిస్ వాజ్ అ టైం టేకెన్ ప్రాసెస్ అండ్ eventually things kept going and we got the final output. I was mind blown. అసలు నేను నిజంగా ప్యాలెస్ అని I didn't expect it because this is one of the biggest Asia's set in India also. So it's almost 8,000 square feet. So no other set is as big as this. So it's very great and yeah. Being in that standard is keeps pushing us andi, ante we want to make sure that we always focus on quality. So ilanti sets unte then the quality comes out very well in the screens, and teaser lo meer already chusaru. So this is always going to keep pushing us to do greater than this, you know. చూసారుగా ఈ హవేలీ సెట్ ని దాదాపు 7 కోట్ల రూపాయలతో వేసినటువంటి ఈ సెట్ డిసెంబర్ 5న రాజాసాబ్ సినిమాలో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేయబోతుంది. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.